ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు. అటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు 14 నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం. సూపర్ 6లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్గా చేశానంటే మీ అందరికీ తెలుసు, ఈ ఒక్క నెలలోనే మనం చూసుకుంటే ఒక పోయిన నెలలో మనకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో డబ్బులు పడటం. అదేవిధంగా తర్వాత ఈ నెలలో కూడా చూసుకుంటే అన్నదాత సుఖీభవ ఒక కార్యక్రమం ద్వారా రైతన్నలకి డబ్బులు పడటం. ఇప్పుడు నేతన్నలకి అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్ సోదరులకి కూడా మనకి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తుని మనము ఈరోజు ప్రవేశపెట్టడం. అదేవిధంగా మనందరికీ కూడా చాలా ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకొని ఆడపడుచులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మీ తాలూకా ఇంట్లోని ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందరూ కూడా వినియోగించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం సుమారుగా చూసుకుంటానంటే దగ్గర నిన్న ఒక్కరోజే 18 నుంచి 20 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అంటే లాస్ట్ 5 డేస్లో కూడా చూసుకుంటే 20 crores మేర లబ్ధి జరిగింది మహిళా లోకానికి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు మహిళా సంక్షేమం ఒకవైపు, ఒక పక్క పింఛన్లు ఇచ్చి కూడా ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు పింఛన్ అనుకున్నట్టుగా ఇవ్వటం, ఇవన్నీ కూడా సంక్షేమానికి పెద్దపీట వేసే విధంగా ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తూ, అదేవిధంగా ఒక పక్క నుంచి అభివృద్ధి గురించి ఆలోచన చేసుకుంటే ఒక పక్క అమరావతి నిర్మాణానికి, పోలవరం నిర్మాణానికి, ఆఖరికి గ్రామీణ స్థాయిలో రోడ్లకి, డ్రైన్లకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నుంచి మనం చేసుకుంటూ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు లాస్ట్ 19 to 24 అండి, ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు తెలుసా? వాళ్ళ సమస్య గురించి, లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి, వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఈ 14 నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు, వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయన్న విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి. దీన్నంతటిని చూసి ఓర్వలేక ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఎదురుదాడి అంటే ఈరోజు వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనియండి, వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనియండి, విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే, మీరు నిజంగా వాస్తవాలుగా ఉన్నట్టు కనుక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని మీద మేము ఏమి యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే. కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే వాస్తవాలుగా చిత్రీకరించడం, అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని, ఒక అనుమానాన్ని, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి